వెల్కమ్ టు బిఆర్ కెండప్. దిస్ ఇస్ వియవర్బా. దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో 3 రోజులుగా పూర్తిగా కుదేలైపోయింది. నిర్వహణపరమైన లోపాలా లేక అంతర్గత సంక్షోభమా ఏ కారణమో కానీ దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఏ ఎయిర్పోర్ట్కి వెళ్లినా ఒకే దృశ్యం. రద్దయిన విమానాలు, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి చిక్కుకున్న ప్రయాణికులు, ఆహారం నీరు లేక అలా నేలపై పడుకుని నిద్రించే పరిస్థితి. ఇదే సమయంలో ఇండిగో ఒక్క రోజులోనే 400కి పైగా సర్వీసులు రద్దు చేయడంతో గందరగోళం మరింత పెరిగింది. డీజీసీఏ ఏ వరకు వెళ్లి ప్రత్యేక మినహాయింపులు అడుగుతున్నా ఇండిగో అసలు పరిస్థితి ఏంటో, సమస్య ఎప్పుడు సద్దుమరుగుతుందో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇదివరకప్పుడు లేని రీతిలో ఎయిర్లైన్ పై నమ్మకం కోల్పోతుండగా ప్రయాణికుల కోపం మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మాత్రం పరిస్థితి అతి విషమంగా మారింది. రోజు 230కి పైగా ఇండిగో విమానాలు బయలుదేరే ఈ టెర్మినల్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. మొత్తం దేశీయ సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. విమానాశ్రయం అంతా ఒకే గందరగోళం. ఎయిర్లైన్ కౌంటర్ల దగ్గర ఎవరూ కనిపించని ప్రయాణికుల ఆరోపణలు. ప్రశ్నలు అడిగినా సమాధానం లేదని, నీళ్లు ఆహారం ఇవ్వకపోయారని వాపోయే వారి వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. లగేజీ కోసం 12 గంటలు వేచి ఉన్నామని, చివరికి పిల్లలు వృద్ధులు నేలపైనే కూర్చుని రాత్రివేళ గడపాల్సి వచ్చిందని ప్రయాణికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లో ఇండిగో షేర్లు వరుసగా పతనమవుతుండటం ఏదో పెద్ద లోపాన్ని సూచిస్తుందన్నదే సందేశాలు రెట్టింపవుతున్నాయి. ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక డీజీసీఏ ఆశ్రయించి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలలో మినహాయింపు కోరటం మరొక ప్రశ్నగా అయింది. విమానాలు నడిపే పైలట్ల పరిహద్దులు పెంచాలని కోరుతున్నారా లేక సిబ్బంది సంక్షోభమే అసలు కారణమా? ఫిబ్రవరి 10 వరకు ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరగా డీజీసీఏ ఇంకా ఒప్పుకోలేదు. అదే సమయంలో వచ్చే 2 నెలలు పరిస్థితి సాధారణ స్థితికి రాకపోవచ్చని ఇండిగో ముందే వెల్లడించింది. అంటే ఇండిగో ప్రయాణించే లక్షల మంది ప్రయాణికులకు వచ్చే వారాల్లోనూ ఇదే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.